ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రధానంగా పేదోళ్ల ఇండ్లు ఢమాల్, పెద్దోళ్లకు సలాం అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇక్కడ ఫోటోగ్రాఫ్స్తో కూడిన వార్త కనిపిస్తుంది. ఇది రాజేంద్ర నగర్ నియోజకవర్గం కొత్వాల్గూడ పరిధిలో ఉన్న భూమి. ఒకటి అరగాదు, ఏకంగా 52 ఎకరాల భూమి ఉంది. ఇది ప్రభుత్వ భూమి అయితే కానీ బడాబాబులు ఆక్రమించిండ్రు. డాక్యుమెంట్లు చూపి న్యాయస్థానాలను ఆశ్రయించిండ్రు. కోర్టులు కేసు ఉండగానే భూములు చేతులు మారినాయి. కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినాయి. ఫంక్షన్ హాల్స్, ఇతరత్ర నిర్మాణాలు కూడా వెలిసినాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ 52 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, ప్రైవేటు వ్యక్తులది కాదు అని నిరుడు డిసెంబర్లో తీర్పు చెప్పింది. అయితే ఆ వెంటనే కేసు గెలిచినాం, భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వ న్యాయవాది రెవెన్యూ అధికారులకు లేఖ కూడా రాసిర్రు. ఆ తర్వాత నెల క్రితం కోర్టు తీర్పు కాపీ కూడా అధికారులకు చేరింది. కానీ ఆ భూమి వంక అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. కేవలం ఒక బోర్డు మాత్రమే, అది కూడా నిర్మాణదారులకు ఇబ్బంది కలగకుండా ఒక పక్కగా పాతేసి చేతులు దులుపుకున్నారు. ఆ భూమిని స్వాధీనం చేసుకోరాని నమస్తే తెలంగాణ ప్రశ్నిస్తే ప్రతి ఒక్క అధికారి చెప్పే సమాధానం ఒక్కటే, ఉన్నతాధికారిని అడగండి అని. మరి ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్న ఇల్లు కూడా అదే నియోజకవర్గంలో ఉన్నది. వట్టినాగులపల్లి 132 సర్వే నెంబర్లో ఉన్నది ఈ భూమి. అయితే ఒక నిరుపేద కుటుంబం మోసపై కొనుగోలు చేసిన ఈ 60 చదరపు గజాల స్థలంలో నిర్మించుకున్న రేకుల షెడ్ ఇక్కడ కనిపిస్తుంది ఫోటోలో. కానీ పెద్దల ఆక్రమణల మీద చర్యలు తీసుకొని అధికారులు ఈ చిన్న గదిని మాత్రం కూల్చేసి ఆ నిరుపేదకు నిలువ నీడ లేకుండా చేసిండ్రు. సో ఈ పేదల కొంపల మీదకి బుల్డోజర్ పోవడం ఏంది, ఆ పెద్దోళ్లను కనీసం నోటీసులు ఇవ్వడానికి అధికారులకు చేతులు రాకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మరి ఎంత పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది, ఇక్కడ ఆనంద కన్వెన్షన్ అని కూడా కనిపిస్తుంది. దీన్ని మాత్రం ఏం చేయకుండా కేవలం 60 చదరపు గజాల స్థలంలో నిర్మించుకున్న ఒక చిన్న ఇంటిని మాత్రం అధికారులు కూల్చేసిన పరిస్థితి చూస్తున్నాం. సో ఇది కొత్వాల్గూడకు సంబంధించి 52 ఎకరాలను ప్రభుత్వ భూమిగా నిర్ధారించింది కోర్టు. మరి తీర్పు కాపీ అందినా కూడా 250 కోట్ల భూమి స్వాధీనం కోసం మరి సర్కారు వెనకంజ వేస్తుంది. ప్రైవేటు వ్యక్తులకు ఇబ్బంది లేకుండా కేవలం బోర్డు ఏర్పాటుతోనే సరిపెట్టింది. సో సామాన్యుల మీదనే సర్కారు ప్రతాపం చూపిస్తోంది, పెద్దల జోలికి పోవడానికి జంకుతుంది ప్రభుత్వం కానీ అధికార యంత్రం కానీ అని ఈ వార్తను చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే పంచాయతీ మళ్ళీ మొదటికి అని ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. కేంద్రం ప్రకటనతో ఎన్నికలపై సందిగ్ధత, 42% రిజర్వేషన్ల పెంపు అనుమానమే అంటూ చూస్తున్నాం. సో ప్రధానంగా స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. గతంలో మాదిరిగా నిర్వహణే మార్గం, అదే జరిగితే హామీకి కాంగ్రెస్ మంగళం అంటూ చూస్తున్నాం. స్థానిక ఎన్నికలపై రేవంత్ దాటవేస్తున్నారు. 42% కోట అమలుపై స్పందించని సీఎం అంటూ మనం ప్రధానంగా వార్తని గమనించవచ్చు. సో రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు సహా ఇతర స్థానిక సంస్థల ఎన్నికల కథ మళ్ళీ మొదటికే వచ్చింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ హడావిడిగా అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటిదాకా బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లకే ఎసరొచ్చింది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన సాక్ష్యంగా కనిపిస్తుంది. కులగణన అంశం తమదేనని, రాష్ట్రాలు నిర్వహించిన కొన్ని సర్వేలకు పారదర్శకత, సాధికారకత ఉండబోదని కేంద్ర ప్రభుత్వం తాజాగా తేల్చి చెప్పింది. కాంగ్రెస్ సర్కార్ తనకు అధికారం లేకపోయినా తెలంగాణలో ఇష్టారీతిన తప్పుడు తడగ్గా ఇంటింటి సర్వేను నిర్వహించడమే కాకుండా ఆ అసంబద్ధమైన గణాంకాలనే ప్రామాణికంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చింది. ఇప్పుడు కులగణనే చెల్లబోదు అని కేంద్రం చెప్పడంతో ఆ బిల్లులను కేంద్రం ఆమోదించడం అసాధ్యం అనే విషయం చాలా స్పష్టమైపోయింది. మరి ఈ నేపథ్యంలో మరి ఈ స్థానిక ఎన్నికల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారిన సిచ్యువేషన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు మనం చూస్తే కేంద్రంతో కలిసి పనిచేస్తామంటూ కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం, జనగణనతో పాటు కులగణనను స్వాగతిస్తాం, ఏడాదిలోపు కులగణనను పూర్తి చేయాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కనిపిస్తున్నాయి. మరి 42వసారి ఢిల్లీకి పోతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీకి హాజరు కాబోతున్నారు. మరి ఏం చేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తున్నది. ఇంకోవైపు చూసుకుంటే ఆక్రందన పట్టకుండా ఆరోపణలు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. మా వెనక ఏ రాజకీయ పార్టీ లేదు, ఎవరో ప్రేరేపించారు అనడం శుద్ధ అబద్ధం. ఇప్పటికిప్పుడు సమ్మె నోటీసు ఇవ్వలేదు, 7 నెలలుగా మంత్రుల చుట్టూ తిరిగాం, సర్కార్ చర్చలకు పిలిస్తే తప్పక వస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఆర్టీసీ జేఏసీ నుంచి వచ్చిన స్పందన. సో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఏంటంటే, మేము ఇప్పటికిప్పుడు మొదలుపెట్టింది కాదు, 7 నెలల నుంచి కూడా మంత్రుల చుట్టూ తిరిగినాం, అయినప్పటికీ కూడా మాకు స్పందన లేకపోవడంతోనే ఇప్పుడే చేసింది కాదు, సో నిర్ణయం తీసుకున్నామనే దానికి సంబంధించి కానీ చర్చలకు పిలిస్తే వస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఇష్టారీతిన ఉన్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే
ఆయన ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడుతున్నాడో ముఖ్యమంత్రి. మళ్ళీ ఒకసారి ఇంకో వార్త కనిపిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, రోజువారీ ఖర్చులకు నెలవారీ అప్పులు చేస్తున్నామని మాట్లాడుతున్నాడు. చెప్పుకోవడానికి నాకేమీ నామోషి లేదు, చేతనైన కాడికి ఉద్యోగులకు సహకరిస్తాం, ఆర్టీసీ కార్మికులు సమ్మె యోచన వీడాలి, కార్మికులు పంతాలు పట్టింపులకు వెళ్లొద్దు, మేడి వేడుకలో కార్మికులతో సీఎం రేవంత్ మాట్లాడిన మాటలు ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఒకవైపు తెలంగాణ రైజింగ్ అంటూ వీళ్ళ అనుకూల పత్రికల్లో మొత్తం అదే వార్త వచ్చింది. మరి ఒకే రోజు రెండు భిన్నమైన స్టేట్మెంట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఖరి ఎట్లా అర్థం చేసుకోవాలో రాష్ట్ర ప్రజలకైతే అర్థం కావట్లేదు. తెలంగాణ రైజింగ్ అని అంటాడు, అబద్ధాలు మాట్లాడతాడు, ఇంకోవైపు ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఇంకొక వైపు బీదరుపులు అరుస్తుంటాడు ముఖ్యమంత్రి. సో వీటన్నిటిని ఎట్లా అర్థం చేసుకోవాలి ఏంటనేది ప్రజలకు గందరగోళంలో పడిపోయిన సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక వైపు మరో ప్రధాన వార్త మనకి ఇక్కడ అందాల పోటీలకు 200 కోట్లు అంటూ క్వశ్చన్ మార్క్తో మనకి ఇంకొక వార్త కనిపిస్తున్నది. భారీగా ఖర్చుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం, సర్కార్ జీహెచ్ఎంసీ భరించేలా ప్లాన్. 10 ప్రాంతాల్లో వేదికల ఎంపిక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అంత ఖర్చు లేదు అని చెప్పుకొస్తుంది సర్కార్, పెట్టుబడుల కోసమే పోటీలు అంటూ సమర్థన. దీనికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్న సందర్భంలో కూడా ప్రభుత్వం అన్ని విషయాలకు సంబంధించి ఎట్లా మొండిగా ఒక అసంబద్ధంగా ఎట్లా మాట్లాడుకుంటూ వెళ్తుందో ఈ వ్యవహారానికి సంబంధించి కూడా అట్లానే వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ అంత పెద్దగా ఖర్చు రావట్లేదు అని అబద్ధాన్ని మాట్లాడుతూనే మరి 200 కోట్లు ఖర్చు పెట్టడానికి ఇదంతా కూడా సర్కార్ జీహెచ్ఎంసీ భరించే విధంగా ప్లాన్ వేసిన విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇది ఎటువైపు దారి తీస్తుంది, ఏం జరగబోతుంది? ఒకవైపు వీటన్నిటిని కూడా ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇవి అవసరమా? మరి ఏ విధంగా పెట్టుబడులు తీసుకొస్తారు, ఏ విధంగా గతంలో ఈ పోటీలు జరిగితే ఉద్యోగాలు వస్తాయని కూడా మాట్లాడిన సందర్భంగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా వాస్తవాలనే విషయం మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది, తేలిపోతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుంది, 200 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమైందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరోవైపు చూసుకుంటే దగా కాంగ్రెస్ వంచన శిల్పం అంటూ చూస్తున్నాం. ప్రజల్ని గందరగోళ పరిచేందుకు మకిలీ చేష్టలు, అందుకోసం పెద్దల కనుసన్నల్లో టీం అంటూ చూస్తున్నాం. మనం ఇక్కడ చూస్తే పాలన చేత కాదు, సమాధానం చెప్పే దమ్ము లేదు, కానీ దుష్ప్రచారంలో నెంబర్ 1 కాంగ్రెస్. తెలంగాణ ఐటీ సెల్ ద్వారా చేస్తున్న ఇలాంటి వికృత చేష్టలు దివాలాకోరు దిగజాడు రాజకీయాలకు నిదర్శనం. ఇటువంటి చిల్లర చేష్టలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరిస్తున్నామంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. సో మోసకారి మాటలు, అబద్ధ మాటలు, తప్పుడు ప్రచారాలు చేయడమే ప్రధానంగా దాన్ని బేస్డ్గా చేసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన కొనసాగిస్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ను రాజకీయ క్షేత్రంలో ఎదుర్కోలేదు అని కాంగ్రెస్ పార్టీ దగాకోరు ఎత్తుగడలకు దిగుతుంది. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని వికృత క్రీడకు పాల్పడుతుంది. సో బీఆర్ఎస్ను ప్రజాక్షేత్రంలో రాజకీయంగా ఎదుర్కోలేకనే, ఇటువంటి దమ్ము ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ వదంతులను వ్యాప్తి చేయడమే వంచనా శిల్పానికి దిగుతుంది. అధికారంలోకి రావడం కోసం ఎన్నికల ముందు ప్రజలను నమ్మించడానికి ఎటువంటి కుయుక్తులు పన్నిందో కాంగ్రెస్ ఇప్పుడు అంతకు 1000 రెట్ల కుతంత్రాలకు దిగుతుంది. సో ఇటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా మేము చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హరీష్ రావు వార్నింగ్ ఇచ్చిన సందర్భంగా అనిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఫేక్ న్యూస్ని తన సోషల్ మీడియా ఐటీ సెల్ ద్వారా ప్రచారం చేయడం కాదు, మరోవైపు అడుగడుగునా అన్ని విధాలుగా ప్రజలు మోసం చేస్తూనే ఉంది. గ్రూప్ 1కి సంబంధించి గూడుపుటాని అంటూ గ్రూప్ 1 గూడుపుటాని అంటూ మరో వార్త చూస్తున్నాం. సో దీనికి సంబంధించి హైకోర్టులో వాదన జరిగింది. పరీక్షల్లో అడుగడుగునా అవకతవకలే, హాల్ టికెట్ ఎందుకు మార్చారు, ఆ 2 కేంద్రాల్లోనే 9.53% మంది అర్హత సాధించడం ఏంటి అంటూ హైకోర్టులో వాదన జరిగింది. సో అనేక అంశాలు జరిగిన అంశాలన్నింటినీ కూడా అక్కడ వాదించడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో దాఖలైన 4 పిటిషన్ల మీద జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గురువారం విచారణ కొనసాగించారు. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో లోపభూయిష్టంగా జరిగిందని, ఎంపిక చేసిన కొందరు అభ్యర్థులతో పథకం ప్రకారం 2 కేంద్రాల్లో పరీక్ష రాయించారు అని పేర్కొన్నారు. సో ఆ 2 కేంద్రాల్లో పరీక్షలు రాసిన 563 మంది అభ్యర్థులు ఏకంగా దాదాపు 10% మంది అర్హత సాధించారు అన్నారు. సో హైదరాబాద్ కోటి మహిళా కాలేజ్లోని 18వ పరీక్షా కేంద్రంలో 5.41% మంది, అదే కళాశాలలోని 19వ పరీక్షా కేంద్రంలో 4.12% మంది అర్హత సాధించడం దిగ్భ్రాంతి కలిగిస్తుందని చెప్పేసి మాట్లాడారు. గతంలో ఏదైతే అంశాలు మాట్లాడినారో వాటన్నిటికి సంబంధించి హైకోర్టులో వాదనలు వినిపించారు. ఒకే పరీక్షా కేంద్రంలో 4% మందికి పైగా అభ్యర్థులు, అది కూడా మహిళలు, అర్హత సాధించడం గర్వకారణమని టీజీపీఎస్సీ చెప్తుంది అని కూడా చెప్తూ, మరి ఇతర మహిళా కాలేజీల్లోని కేంద్రాల పరీక్ష రాసిన అభ్యర్థులు పెద్దగా అర్హత సాధించకపోవడం, మరి దాదాపు 40 ఇతర పరీక్షా కేంద్రాల్లో కనీసం ఒక్క అభ్యర్థి కూడా అర్హత సాధించకపోవడానికి సంబంధించి టీజీపీఎస్సీ ఏం చెప్తుందంటూ కూడా
ప్రశ్నించిన సందర్భం మనకి కనిపిస్తుంది. సో దీనికి కొనసాగింపుగా పూర్తి స్థాయిలో వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఒకసారి గమనించినట్లయితే, సో ఐలమ్మ మహిళా విద్యా సంస్థ కాబట్టి అక్కడ పరీక్షా కేంద్రాల్లో మహిళల్నే అనుమతించాలనే నిర్ణయం వివక్ష కిందకే వస్తుందని కూడా వాదనలు వినిపించిండ్రు. సో అయితే బేగంపేటలోని మహిళా కాలేజ్తో పాటు మరో ఇతర 8 మహిళా కాలేజీల్లో ఆ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదో టీజీపీఎస్సీ చెప్పలేకపోతుందని కూడా పాయింట్అవుట్ చేసిన సందర్భంగా అనిపిస్తుంది. అభ్యర్థుల కేటాయింపుకు సంబంధించి కూడా అబద్ధాలు చెప్తా వచ్చింది టీజీపీఎస్సీ. మరి కంప్యూటర్ సాఫ్ట్వేర్ను ఉపయోగించినామని చెప్పి టీజీపీఎస్సీ చెప్తున్న మాట నిజమే అయితే మహిళలు పురుషులకు వేరువేరుగా ఆ సాఫ్ట్వేర్ ఎట్లా సెంటర్లను కేటాయిస్తుందని ప్రశ్నించిన సందర్భంగా అనిపిస్తుంది. మరోవైపు ఇక బయోమెట్రిక్కి సంబంధించి కూడా వివరణ ఏది అని అడిగిన సందర్భంగా అనిపిస్తుంది. బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పింది టీజీపీఎస్సీ. చివరకు అట్లా చేయకపోవడానికి సంబంధించి కనీసం వివరణ కూడా ఇవ్వలేకపోతుంది. మరి దీని ఫలితంగా పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్యను 3 రకాలుగా టీజీపీఎస్సీ ప్రకటించి అక్రమాలకు ఆస్కారం ఇచ్చిందని అడ్వకేట్ రచనారెడ్డి పేర్కొన్నారు. మరోవైపు చూసుకుంటే మార్కుల జాబితాలు ఎందుకు అప్లోడ్ చేయలేదు అనే దానికి సంబంధించి కూడా పాయింట్అవుట్ చేసిన సందర్భంగా అనిపిస్తోంది. సో వ్యక్తిగతంగా లాగిన్ అయిన అభ్యర్థులకు వారి మార్కులు మాత్రమే అందుబాటులో ఉండేలా చేయడంలో ఔచిత్యం ఏంటో బోధపడడం లేదని, అందరి మార్క్స్ను అప్లోడ్ చేసి బహిరంగపరిస్తే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో, ఎవరు అర్హత పొందేందుకు దగ్గరగా వచ్చారో తెలిసి అభ్యర్థులకు యూస్ఫుల్గా ఉంటుందని కూడా పేర్కొన్న సందర్భంగా అనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మరి వేరు హాల్ టికెట్స్ ఎందుకు అనేది కూడా ఇష్యూ రైజ్ అయింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్కు ఒక హాల్ టికెట్, మెయిన్స్కు మరొక హాల్ టికెట్ ఇవ్వాల్సిన అగత్యం ఏమొచ్చిందని రచనారెడ్డి ప్రశ్నించారు. ప్రిలిమ్స్కు మెయిన్స్కు వేరు హాల్ టికెట్ నెంబర్స్ కేటాయించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసిండ్రు. మరి ఇంతకుముందు ఏ పరీక్షలు కూడా ఇట్లా జరగలేదు అని గుర్తు చేసుకుంటా కొంతమందికి లబ్ధి చేకూర్చడానికే టీజీపీఎస్సీ ప్రత్యేక సెంటర్లను కేటాయించిందని పేర్కొన్నారు. హాల్ టికెట్ను మారుస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించకపోవడాన్ని, ఆ విషయాన్ని కనీసం తన అధికారిక వెబ్సైట్లో పెట్టకపోవడాన్ని ఏమనుకోవాలని కూడా ప్రశ్నించిండ్రు. సో గ్రూప్ 1లో ఖాళీగా ఉన్న 503 ఉద్యోగాలతో పాటు అదనంగా ఏర్పడ్డ 60 ఖాళీలను కూడా భర్తీ చేసే క్రమంలో టీజీపీఎస్సీ తొలి ఉద్యోగ నియామక నోటిఫికేషన్ రద్దు చేసిందని, నిజానికి ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ నోటిఫికేషన్ రద్దు చేసి మరో నోటిఫికేషన్ జారీ చేసే అధికారం టీజీపీఎస్సీకి లేదని వివరించారు. మనం ఈ చిన్న పారాగ్రాఫ్లో చూస్తేనే అన్ని పూర్తి స్థాయిలో తప్పుల తడకగా కూడా కనిపిస్తున్న ఆ సందర్భం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇన్ని తప్పులు తడకగా పెట్టుకొని, ఇన్ని అనుమానాలు పెట్టుకొని మరి ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, టీజీపీఎస్సీ ఏం చేయదలుచుకుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. అనేక అనుమానాలు అందుకే అభ్యర్థులంతా కూడా లేవనైతే వాళ్ళంతా పోరాటం చేసిన పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇంకొక వైపు గమనిస్తే, కటిక పేదరికంలో ఉన్నాం, దండం పెడతాం, మాకు ఇల్లు ఇవ్వండి అంటూ నరసింహులపేటలో ఒక కుటుంబం వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిపాటి ఇంటి స్థలము తప్ప వ్యవసాయ భూములు, ఇతర ఆస్తిపాస్తులు లేవు. ఉన్న స్థలంలో ఇనుప రేకులు వేసుకొని భయంగా బతుకుతున్నాము. రోజు కూలి చేస్తే తప్ప కుటుంబం గడవదు. మరి మాలాంటి వాళ్ళకు కాకుండా ఇంకెవరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు? ఇండ్లన్నీ కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కసారి అధికారులు వచ్చి మా ఇల్లు చూడండి, దండం పెట్టి అడుగుతున్నాం, మాకు ఇల్లు ఇవ్వండి అని వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఇందిరమ్మ లొల్లిపై ఇంటెలిజెన్స్ నిఘా అంటూ చూస్తున్నాం. గ్రామాల్లో వాట్సాప్ గ్రూపుల్లోని రచ్చ అంతా కూడా చేరవేత, ఆవేశంతో పోస్టులు పెట్టే వాళ్లకు ఫోన్ల ద్వారా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి, పోస్టులు డిలీట్ చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు సిబ్బంది, కలెక్టరేట్లో ఫిర్యాదులు చేసుకోవాలని సూచనలు చేస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా అనిపిస్తుంది. సో ఇటువంటి ప్రయత్నం జరుగుతుందని మన గతంలోనే వార్తలు రావడం జరిగింది. ఆ నేపథ్యంలో మరోవైపు చూసుకుంటే కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అంటూ చూస్తున్నాం. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో జూన్ 20, 21 తేదీల్లో సమావేశాలు ఉండబోతున్నాయి. దేశ ప్రగతిని వివరించబోతున్నారు కేటీఆర్ అనే విషయం ఇక్కడ మనకి స్పష్టమవుతుంది. ఇక మిగతా వార్తలు ఒక్కసారి మనం గమనించినట్లయితే, సో నిన్న మేడే సందర్భంగా కార్మికుల రెక్కల కష్టం వెలగట్టలేనిది, సో వాళ్ళ త్యాగం అసామాన్యమైంది, బీఆర్ఎస్ సర్కార్ పథకాలతో కార్మికుల జీవన భరోసా పెరిగింది, దేశానికి తెలంగాణ ఆదర్శమైంది అంటూ కార్మిక లోకానికి నిన్న మేడే శుభాకాంక్షలు తెలియజేసిండ్రు కేసీఆర్. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇంకొక వైపు నిన్న మాజీ ఎంపీటీసీ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకటయ్య యాదవ్ కుమారుడు ఏఈఓ విష్ణువర్ధన్ పెళ్లికి కేసీఆర్ దంపతులు హాజరై ఆశీర్వదించడం, దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనకు కనిపిస్తుంది. సో ఇంకోవైపు చూసుకుంటే మనం ఒకసారి డీటెయిల్గా చూస్తే, కేటీఆర్ మరో అంతర్జాతీయ సమావేశానికి వెళ్ళబోతున్నారు కదా. భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలోని అంశానికి సంబంధించి ప్రసంగించబోతున్నారు కేటీఆర్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఫోరం ఫౌండర్ వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది.
సో ఈ జూన్ 20-21 తేదీలో ఇంగ్లాండ్లో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సుకు ముఖ్య వక్తగా హాజరు కావాలి అంటూ కేటీఆర్ను ఆ సంస్థ ప్రత్యేకంగా ఆహ్వానించింది. భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు అనే థీమ్తో ఈ ఏడాది సదస్సు నిర్వహిస్తున్నట్లుగా ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం వ్యవస్థాపకులు సిద్ధార్థ్ సేతి చెప్పినారు. కేటీఆర్ తన అనుభవాలను, ఆలోచనలను అంతర్జాతీయ విద్యార్థులు, వివిధ దేశాల నిపుణులతో పంచుకుంటే చర్చలు మరింత ఫలప్రదంగా, ఆసక్తికరంగా ఉంటాయని కూడా మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. మనకి ఇక్కడ మేం గుంట నక్కలమే, ఈ భూమి మాదే అంటూ మనకి ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తుంది. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఏటా జరుపుకునే సుకూన్ ఫెస్ట్ను ఈసారి వాళ్ళు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. హెచ్సియు పరిధిలో 400 ఎకరాల్లో కాంగ్రెస్ సర్కార్ సృష్టించిన విధ్వంసమే థీమ్గా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. సుకూన్ 2025కు సంబంధించి ప్రమోషన్ పోస్టర్స్లో ప్రధానంగా గుంటనక్క గర్జిస్తున్న ఫొటోస్ను సింబాలిక్గా వాడుతున్నారు. మేం గుంటనక్కలమే, ఈ భూమి మాదే అనే స్లోగన్ను విస్తృతం చేస్తున్నారు. అవర్ డెన్ అవర్ ల్యాండ్ అంటూ నినాదాలతో పర్యావరణ విధ్వంసాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలతో స్పెషల్ వీడియో తయారు చేసి సుకూన్ ప్రమోషన్స్లో వాడుతున్న విషయం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. సో ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది, కానీ వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామనేదే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా. సో మనం మరోవైపు గమనిస్తే పరివాహక ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్లు అంటూ మనం వార్త చూస్తున్నాం. ఆ నిర్మాణాలపై వివరణ ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసిన వార్త కనిపిస్తుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్స్ నిర్మించడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. 111 జీవోకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక మిగతా అంశాలు ఒకసారి మనం గమనిస్తే కుల జనగణన పేరిట కుట్రలు అంటూ వార్త చూస్తున్నాం. అధికారాన్ని కాపాడుకునేందుకు ఎత్తుగడలు అంటూ బీజేపీ కాంగ్రెస్ పాలనలో బీసీలకు ద్రోహం జరిగింది. చట్టాలను మార్చి కార్మిక హక్కులను కాలరాస్తున్న మోదీ, చట్టబద్ధత ముసుగులో దగా చేస్తున్న రేవంత్ రెడ్డి. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే అన్ని వర్గాలకు న్యాయం అంటూ మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి వ్యాఖ్యలు చూస్తున్నాం. సో తెలంగాణ భవన్లో ఘనంగా మేడే వేడుకలు జరిగిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిండ్రు. ఇక మరోవైపు చూసుకుంటే అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలి అంటూ చూస్తున్నాం. లేబర్ కోడ్ల రద్దు కోసం ఐక్య ఉద్యమాలు చేయాలి అంటూ మేడే వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చిన వార్త మనకి ఇంకోవైపు కనిపిస్తుంది. కార్యకర్తలకు అండగా ఉంటామంటూ మాజీ మంత్రి దయాకర్ రావు వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. పార్టీ సభ్యత్వ బీమా చెక్ అందజేస్తున్న ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే తులం బంగారం ఏది అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. 2500 ఇంకెప్పుడు ఇస్తారు, కేసీఆర్ కిట్ను ఎందుకు ఇవ్వట్లేదు, హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే మాటలు కాదు చేతల్లో చూపించాలి అంటూ కులగణను ప్రకటనకే పరిమితం చేయొద్దు, చట్టసభల్లో 50% బీసీ రిజర్వేషన్లు కల్పించాలి, కేసీఆర్ తెచ్చిన బీసీ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ ఆపారు అంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే రేవంత్ కేసీఆర్పై అక్కసు ఎందుకు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ సభలో పేరెత్తనందుక కోపం, నువ్వు మంచి పనులు చేస్తేనే అందరికీ గుర్తుండవంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చురకలు అంటించిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే ఈటెలపై కేసును కొట్టివేయలేమంటూ హైకోర్టు వ్యాఖ్యలు చూస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం పిఎస్ పరిధిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మీద చేసుకున్నారంటూ ఈటెల రాజేందర్ మీద ఎంపీ ఆయన మీద కేసు నమోదైంది. దానికి సంబంధించి కేసును కొట్టేయలేమంటూ నిన్న కింది కోర్టులోనే తీర్చుకోవాలంటూ కూడా చెప్పిన విషయం అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా రేవంత్ అవుట్ సోర్సింగ్ సీఎం అంటూ ఇంకో హెడ్లైన్ మనం చూస్తున్నాం. ఆయన పరివారం బీజేపీ, వ్యవహారం టీడీపీ. సో అందుకే మోదీకి, బాబుకు ఆయన అంటే ఇష్టం. కేసీఆర్ ఆనవాళ్ళు చెరపడం అంటే తెలంగాణను ఆంధ్రాలో కలపడమే అంటూ బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక